హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు వర్సెస్ ఉండాల్సింది, మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ టైప్ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, జనరల్గా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ గురించి మనకు వచ్చిన క్లారిటీ ప్రకారం మనం వాళ్ళతో బిహేవ్ చేయడం కానీ, ఆర్ రిలేషన్షిప్ని ఎలా కంటిన్యూ చేయాలి అని చూస్తూ ఉంటాం. అది కామనే. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక పర్సన్ని మనం మిస్‌రీడ్ చేయడం కానీ, కొంత కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్‌గా అర్థం చేసుకోలేకపోవడం, మన ఓన్ ఎమోషన్స్ ఆర్ సిట్యుయేషన్స్ మనల్ని కంట్రోల్ చేయడం. సో దానివల్ల కొన్నిసార్లు మనం కూడా అంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం ఆర్ డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయడం చేస్తూ ఉంటాం. అది కామనే. మరి అలా చూసుకున్నట్టయితే మీ వ్యక్తితో మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు? అసలు వాళ్ళ నేచర్‌కి మీరు ఎలా ఉండుంటే బావుంటుంది? ఆర్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేసుంటే బెటర్‌గా ఉండేది అనేది మీకు ఈ రోజు రీడింగ్ ద్వారా నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఈ టైప్ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒకటే రీజన్. అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఎలా ఉన్నారు? మేబీ ఎలా ఉండుంటే బావుండేది అనేది తెలిస్తే, మీలో ఎవరైనా సరే ఓల్డ్ పర్సన్‌ని కావాలనుకుంటే ఇకనైనా సరే మీరేంటంటే కొంత చేంజ్ అయ్యి థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు న్యూ పర్సనే రావాలి అనుకున్నా సరే, స్టిల్ పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ అనేవి చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మేబీ మీరు సేమ్ టైప్ వ్యక్తిని మీట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ కొన్ని సార్లు కొన్ని సిమిలారిటీస్ అనేవి ఉండొచ్చు. అప్పుడైనా సరే మీకేంటంటే ఒక క్లారిటీ రావాలి అని చెప్పి ఈ టైప్ రీడింగ్ చేయడం అండి. ఇంకేం లేదు. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఎపిటైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు వర్సెస్ ఉండాల్సింది. సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అసలు అంటే మీ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు? వాళ్ళతో అసలు ఎలా ఉండుంటే బావుండేది? సిట్యుయేషన్స్ అనేవి బెటర్‌గా ఉండేవి. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఈ రోజు ఏమైనా సరే సఫర్ అవుతున్నట్టయితే ఈ సఫరింగ్స్ ఉండేవి కాదు అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఈ పర్సన్‌తో మీరు ఎలా ఉన్నారు అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఎలా ఉండాల్సింది అనే దాని కోసం అయితే నేను మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలోని మీరు కొన్ని క్లియర్‌గా నోటీస్ చేశారండి. అంటే వాళ్ళు బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పను కానీ, మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అయితే వచ్చాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి లేదు లేదు ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మనం వర్కౌట్ చేయగలం. అలా ఏం ఉండదు అనుకోని మీరేంటంటే ఆలోచిస్తూ మీ ప్రయత్నాలైతే మీరు చేశారు. బట్ ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఒకవేళ ఈ రోజు మీరు ఇది ఇగ్నోర్ చేసినా సరే, రేపనే రోజు ఏంటి పరిస్థితి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో ఇది టెంపరరీ మెస్ అయితే కాదు కదా! మనం ఏంటంటే డెఫినిట్‌గా ఈవెన్ టెంపరరీ మెస్ అయినా సరే, ఒక పర్మనెంట్ వేలో సొల్యూషన్ అనేది వెతికి దాన్ని సార్ట్ ఔట్ చేయాలి అని ఇలా ఆలోచించలేదు. మీరు ఎంతసేపు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ లవ్ ఏంటంటే మీ మీద అలా పర్మనెంట్‌గా ఉండాలి అనేలాగే మీరు చూసుకున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు కాబట్టి, సో వీటిని మీరు ఓవర్‌కమ్ చేయాలి. లైక్ వీటితో మీరు ఫైట్ చేయాలి.
ఫస్ట్ వాటిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి అనేలాగా మీరు ఏంటంటే ఆలోచించలేదండి. సో ఇక్కడ ప్రాబ్లం అక్కడే వచ్చింది. అంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరేంటంటే ఇక్కడ పుష్ చేసుకోవడానికే ట్రై చేశారు కానీ, రియాలిటీ ప్రకారం మీరు ఏం చేయాలో అది చేయడానికి మీరు చూడలేదు. ఈవెన్ ఈ పర్సన్ నెగెటివ్‌గా ఉన్నా, వాళ్ళ ప్యాటర్న్స్ అనేవి మీకు సెట్ కాకపోయినా, మీరు అదేంటంటే స్ట్రెయిట్‌గా అడ్రెస్ చేయడం కానీ, ఆర్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనే విధంగా మీరు చేసుంటే, డెఫినెట్‌గా ఈ రోజు రిలేషన్‌షిప్‌లో మీరు ఇంత స్ట్రగుల్ తీసుకోరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అదే అని మీకు అర్థమైన తర్వాత అది యాక్సెప్ట్ చేసి మీరు ఫైట్ చేస్తున్నప్పుడు మేబీ సమ్ డే ఇవన్నీ మీరేంటంటే అర్థం చేసుకొని రియాలిటీ ఇదే కాబట్టి మీరేంటంటే బయటికి రావడానికి ప్రయత్నం చేసేవారు. బట్ మీరేంటంటే ఇందులోనే ఉంటూ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి, సో థింగ్స్ ని వర్కౌట్ చేసుకోవాలి అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా సార్లు సేమ్ సిచ్యువేషన్స్ అనేవి రిపీట్ అయ్యాయండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వల్ల చాలా టయర్డ్ అయిపోయారు అని చెప్పొచ్చు, ఆర్ బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఇంక మీకు ఎలా అనిపించింది అంటే ఇవన్నీ నా వల్ల కాదు, ఇవన్నీ నేను ఫేస్ చేయలేను, అసలు ఈ వ్యక్తిని నేను కన్విన్స్ చేయలేను, ఆర్ ఈ వ్యక్తికి మనం ఏంటో అర్థం అవ్వట్లేదు, సో ఈ హెడేక్ అంతా మనం తీసుకోలేం అనేలాగా మీరు అయిపోయారు. అప్పటికి కూడా అంటే కొంతకాలం అలా అనుకున్నా మళ్ళీ కూడా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ మీ లైఫ్ లో రిపీట్ అయ్యాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే లేదు లేదు ఈ పర్సన్ విషయంలో మనం అంత ఈజీగా గివప్ చేయకూడదు, వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి, ఈ సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ చేయగలమని మళ్ళీ ఆ వ్యక్తిని ప్లీజ్ చేయడం కానీ, ఆర్ కొంచెం సిచ్యువేషన్స్ అనేవి మీకు సెట్ అయ్యే విధంగా మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చారు. దానివల్ల మీరు ఏంటంటే రోజు రోజుకి కూడా ఈ సిచ్యువేషన్ ఒక బర్డెన్ లా ఫీల్ అవడం అయితే జరిగిందండి. చాలా స్ట్రెస్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇంత వెయిట్ ఈ రిలేషన్షిప్ లో మీరు క్యారీ చేస్తారు అని మీరు కూడా అనుకోలేదు. యాక్చువల్ గా మీరు ఇంత వెయిట్ ని క్యారీ చేసే టైప్ కాకపోవచ్చు, కాకపోతే ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఇదంతా వర్త్ అనుకునే చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్షిప్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది. మీరైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. యాక్చువల్ గా ఆ పర్సన్ ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వాళ్ళు ఆల్రెడీ ఏ టైపో లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటిదో తెలిసి మీరు ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం కానీ, కొన్ని ఇలానే ఉంటాయిలే ఇదేం కాదు అనుకొని మీరు ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ వేలో థింగ్స్ ను ఆపరేట్ చేయడం కానీ ఇది మీరు చేసిన తప్పండి. మీరు ఎలా ఉండడం వల్లే ఈ రిలేషన్షిప్ లోని థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయ్యాయి. అంటే మీరు అనుకోవచ్చు మేము అలా ఉండకపోతే రిలేషన్షిప్ అనేది అలా కూడా ఉండదు, సో రిలేషన్షిప్ అనేది ఎప్పుడో ఎండ్ అయిపోయేది అని. బట్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో సమ్ నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నప్పుడు ఆ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు అంటే మీరే చేంజ్ అవ్వాలండి. ఈవెన్ రిలేషన్షిప్ ఎండ్ అవుతుందా కంటిన్యూ అవుతుందా అనేది సెకండరీ, బట్ కొన్ని మీకు తెలిసి మీరు అవి ఎలా ఎంకరేజ్ చేస్తారో అది అలానే ఉంటదిలే ఈ రోజు మనం అడ్జస్ట్ చేసుకుంటే రేపు సెట్ అయిపోతుంది అని ఎలా అనుకుంటారు. ఇప్పుడు చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఇదేనండి. ఒక పర్సన్ ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను, కమిట్మెంట్ మేము ఇవ్వలేం మా సిచ్యువేషన్ కి అయితే మాకు అది చాలా కష్టం అని చెప్పారు అనుకోండి. సో వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేము అన్నప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఓకే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేరంట, ఎందుకు ఇవ్వలేరు ఏంటి, సో ఇది తెలుసుకొని మీరేంటంటే మరి అలా కమిట్మెంటే మనం కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళది ఇవ్వలేరు అన్నప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మనకి ఏంటి బెనిఫిట్, సో మనం ఎలా థింగ్స్ ని ఇక్కడ వర్కౌట్ చేయగలుగుతాం, ఇప్పుడు వాళ్ళంత స్ట్రాంగ్ మైండెడ్ గా ఉన్నారు కదా అని ఫస్ట్ అది మీరు యాక్సెప్ట్ చేసి మీరేంటంటే ఇలాంటి వ్యక్తితో ఉండడం వల్ల మనకి ఇంకేం బెనిఫిట్ లేదు కాబట్టి మన లైఫ్ ని మనం చూసుకోవాలి, మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండాలి అనేలాగా మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. కాకపోతే నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కొంతమంది ఏం చేశారు అంటే ఓన్లీ ఈ రోజు ఆ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వకపోయినా రేపైనా ఇవ్వచ్చు, రేపైనా వాళ్ళు మారొచ్చు, మనం వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే మనం ఇలా లవ్ అనేది వాళ్ళకి షేర్ చేస్తుంటే కేరింగ్ గా ఉంటే వాళ్ళే చేంజ్ అవ్వచ్చు, వాళ్ళే అంటే ఈ రోజు ఇలా మాట్లాడారు కానీ రేపు అనే రోజు మన కోసం ఫైట్ చేయొచ్చు అని మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే ఆ పర్సన్ కి మీరు ఒక బర్డెన్ లా అనిపించడం కానీ, ఆ పర్సన్ మీ వల్ల స్ట్రగుల్ తీసుకోవడం కానీ, మరి కొంచెం మీతోనే రూడ్ గా బిహేవ్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూసుకోవడం కానీ ఇలాంటివి చేసి ఉంటారు. అయినా సరే మీరు గివ్ అప్ చేయకుండా టైం టు టైం మళ్ళీ కూడా సేమ్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేయడం, ఇప్పుడు వాళ్ళు స్ట్రైట్ గా కొన్ని చెప్తున్నప్పుడు ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమైనప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా ఆ పర్సన్ ని ఎంకరేజ్ చేయాలి, ఆర్ ఆ పర్సన్ విషయంలోని అంత డెస్పరేట్ గా ఉండాలి. మీకు అర్థమైనా సరే మీరు ఎప్పుడైతే కొన్ని కరెక్ట్ చేసుకోలేదో మీరు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి న్యాచురల్ గా ఫేస్ చేస్తారు కదా. సో ఇక్కడ మీకు జరిగింది అయితే అదేనండి. యాక్చువల్ గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా ఉండాల్సింది అంటే ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెంట్ గానే ఉండాల్సింది, మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవాల్సింది, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాల్సింది. యాక్చువల్ గా నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయలేదండి.
వాళ్ళకి అంటే ఈ పర్సన్ ని విడిచిపెట్టేసే అంత కాన్ఫిడెన్స్ లేదు. ఆర్ ఈ పర్సన్ విషయంలో రైట్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకునే అంత కాన్ఫిడెన్స్ లేదు. అందుకే ఇవన్నీ జరిగాయి. మేబీ అటాచ్‌మెంట్ అనేది ఉండొచ్చు. బట్ ఈ అటాచ్‌మెంట్ మీరు సఫర్ అయ్యేలాగా, మీరు స్ట్రగుల్ అయ్యేలాగా చేసింది అంటే ఇంకా అదేం అటాచ్‌మెంట్ అసలు? యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఫియర్స్‌ని మీరేంటంటే ఓవర్‌కమ్ చేసుంటే బావుండేదండి. మీరు ఎలా భయపడ్డారు అంటే, ఈ పర్సన్‌తో మనం ఇలా లేకపోతే ఈరోజు కాకపోతే రేపైనా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది. సో, మనం ఏంటంటే అలా ఉండకూడదు. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే బెటర్ అవుతుంది అని మీరు ఇలా ఆలోచించారే కానీ, అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇది ఎండ్ అవుతది. ఎందుకంటే ఆల్రెడీ వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అయినా సరే మనం రిపీటెడ్‌గా ఇదే వేలో ట్రై చేస్తున్నాం. బట్ ఇది ఇలా వర్కౌట్ అవ్వదు అని మీరేంటంటే ధైర్యంగా సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ధైర్యంగా మీ హార్ట్‌ని ఓపెన్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఓపెన్‌గా ఆ పర్సన్‌తో మాట్లాడడం కానీ అలాంటివి చేయాల్సిందండి. సో, అలా చేసుంటే ఇక్కడ ఏమై ఉండేదంటే అట్‌లీస్ట్ ఆ పర్సన్ ఇంకా అంటే వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఇంక మీరు ఇలానే ఉండాలి ఈ రిలేషన్‌షిప్‌లో అని చెప్తే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు తగ్గించుకోకుండా ఒక డిగ్నిటీతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటే అట్‌లీస్ట్ అది ఎండ్ అయిపోయినా మీకు నష్టం లేదండి. ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీరది డిజర్వ్ చెయ్యరు కాబట్టే అది ఎండ్ అయిందని మీరు అనుకోవచ్చు. ఆర్ అది డెస్టిన్డ్ కాదు కాబట్టే ఎండ్ అయిందని మీరు అనుకోవచ్చు. ఇఫ్ డెస్టినీలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అని ఉంటే ఎలాగైనా కలిసి ఉంటారు. బట్ అది ఒక ఆర్గానిక్ వేలో కానీ జరిగితే ఇంకా బావుంటుంది. బట్ మీరిలా కన్విన్స్ చేసుకోవడం వల్ల, ప్లీజ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మీరిప్పుడు సఫర్ అవుతున్నారు. మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి మీరు ముందు నుంచి కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నా, ఆ పర్సన్‌తో ఓపెన్‌గా ఉన్నా, మీ హార్ట్ ఏం విష్ చేస్తుంది? లైక్ మీరు అసలు ఎలాంటి రెస్పెక్ట్‌ని ఒక రిలేషన్‌షిప్‌లో డిజర్వ్ చేస్తారని అది అర్థం చేసుకొని, మీకు మీరు ఆ డిగ్నిటీ కానీ ఉంచుకొని ఉండుంటే, ఈ రోజు మీరేంటంటే ఇలా సఫర్ అవ్వరు. ఎందుకంటే మీరు ఈ రోజు ఎలా ఫీల్ అయ్యి ఉండేవారంటే, నాకు ఆ రోజే తెలుసు. ఆ పర్సన్ ఆ రోజే క్లియర్‌గా ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇంకా వీళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకోని నేను కరెక్ట్ టైంలో, కరెక్ట్ వేలో రియాక్ట్ అయ్యాను. అదే ఇప్పుడు నాకు మంచిదయింది అని మీరు ఫీల్ అయ్యి ఉండేవారు. బట్ ఇప్పుడు మీరు అలా ఫీల్ అవ్వడానికి కూడా లేకుండా అయిపోయింది. అంటే మీకు ఒకటేనండి భయం. ఈ పర్సన్ దూరం అయిపోతారేమో, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందేమో. సో, ఇంకా లైఫ్ ఎలా ఉంటదో, ఫ్యూచర్ ఎలా ఉంటదో, సో, ఇంక ఏది వర్కౌట్ అవ్వదేమో. ఒక ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. సో, దానివల్లే ఇవన్నీ జరిగాయండి. నాకు తెలిసి మీకు మీరు ఆ వాల్యూ ఇచ్చుకోలేదని చెప్పొచ్చు. ఆర్ ఇక్కడ మీ వాల్యూ ఆ వ్యక్తికి అర్థమయ్యేలా మీరు చేయలేకపోయారు. అంటే మీరు అనుకోవచ్చు. వాల్యూ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా మేము చేయలేకపోవడం ఎలాగా అని. ఇప్పుడు మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా ట్రీట్ చేసుకొనుంటే, మీరేంటి, మీ పరిస్థితులేంటి అని వాళ్ళకి అర్థమయ్యేలా చేసుంటే, వాళ్ళు కూడా మిమ్మల్ని హర్ట్ చేయడానికి కానీ, ఆ లైన్ క్రాస్ చేయడానికి కానీ భయపడేవారండి. బట్ మీరేంటంటే ఈ పర్సన్‌కి ఆ ఛాన్స్ ఇచ్చేసారు. ఎక్కడో మీకున్న భయంతో ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవుతదో లేదో, అసలు ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటదో లేదో అని మీరేంటంటే ఎక్కడో అంటే అలా జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటూ ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత సఫర్ అవుతున్నా, ఎంత బర్డెన్ క్యారీ చేస్తున్నా స్టిల్ ఆ పర్సన్‌కేంటంటే థింగ్స్‌ని ఈజీ చేయడానికే ట్రై చేశారు. బట్ వన్స్ వాళ్ళేంటంటే ఇది ఇలా వర్కౌట్ అవ్వకూడదు. ఇది ఈ ప్యాటర్న్‌లో ఉంటేనే మేము ఉండగలం అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్ని చేసినా వేస్టే కదా! సో, ఇక్కడ మీకు కొన్ని తెలిసే మీరేంటంటే ఈ విధంగా బిహేవ్ చేశారని చెప్పొచ్చు. టైమ్‌లోని మీరేంటంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడం కానీ, ఇక్కడ ఫస్ట్ మీ హార్ట్ ఓపెన్ చేసి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి చేసుంటే మాత్రం ఇలాంటి సఫరింగ్ అయితే ఉండేది కాదండి. అండ్ ఈ రోజు ఏంటంటే పర్ఫెక్ట్‌గా రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేసేవారు. అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోయినా మీరేంటంటే హ్యాపీగా అయినా ఉండేవారు. ఒక బెటర్ ప్లేస్‌లో ఉండేవారని చెప్పొచ్చు. సో, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని జరుగుతున్నా మీరు కరెక్ట్ వేలో రియాక్ట్ అవ్వకపోవడం, కరెక్ట్‌గా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే చేసుకున్న చాయిసెస్ కానీ, మీరు ఈ పర్సన్ విషయంలో తీసుకున్న డెసిషన్స్ వల్లే మీరు సఫర్ అయ్యారు. మీరు సఫర్ అవ్వడానికి వేరే రీజన్ ఏం లేదు. ఆ పర్సన్ మిమ్మల్ని టార్చర్ చేశారు. వాళ్ళు మీరేంటంటే ట్రబుల్ ఫేస్ చేసేలా చేశారు అంటే అది రాంగ్. యాక్చువల్‌గా ఆ పర్సన్ మిమ్మల్ని సఫర్ అయ్యేలా చేయలేదు. మీరు చేసుకున్న చాయిసెస్ కానీ, మీరు ఈ పర్సన్ విషయంలో బిహేవ్ చేసిన వే కానీ, మొత్తానికి ఈ పర్సన్‌తో మీ అప్రోచ్ వల్లే మీరు సఫర్ అయ్యారు అని చెప్పొచ్చు. మేబీ మీ సాక్రల్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండుంటే రిలేషన్‌షిప్‌లో నాకు తెలిసి
ఆ పర్సన్ ని మీరు అట్రాక్ట్ కూడా చేసుకునే వాళ్ళు. ఎందుకంటే రిలేషన్షిప్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ హార్ట్ చక్ర వల్ల, థ్రోట్ చక్ర వల్లే అని చెప్పడానికి లేదు. సో సాక్రల్ చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా లేకపోయినా సరే ఇద్దరి మధ్యలో ఆ ఇంటిమెసీ కానీ ఆ కనెక్షన్ కానీ మిస్ అవుతూ ఉంటది. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం క్రియేటివ్ గా కూడా ఉండలేకపోతుంటారు. ఇప్పుడు రిలేషన్షిప్ లోని ఏంటంటే అన్ని ముందే డిసైడ్ అయిపోయి ఏది చేయడానికి అవ్వదు. కొంత స్పాంటేనియస్ గా కూడా చేయాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా సరే మీ సాక్రల్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల కూడా రిలేషన్షిప్ లో డిస్టర్బెన్స్ అయితే ఫేస్ చేశారు. సాక్రల్ చక్ర అంటే బాటమ్ నుంచి సెకండ్ చక్ర అండి. సో మేబీ ఎక్కడో కానీ యాక్టివ్ గా మీ అప్రోచ్ ఉండుంటే మీరు మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఉండుంటే ఆ పర్సన్ కి మీరేంటో అర్థమయ్యేలా చేసుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళేంటంటే, మీరేంటో అర్థం చేసుకునేవారు. మీ డెస్పరేషను, మీరు ఈ పర్సన్ కోసం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని చాయిసెస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మీరు ఈజీ టార్గెట్ అయిపోయారండి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు తెలిసి మీతో ట్రాన్స్‌పరెంట్ గానే ఉండుంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే, అది చెప్పినా మేబీ ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు అని మీరు వెయిట్ చేయడం కానీ, వాళ్ళ కోసం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. సో, ఏది ఏమైనా సరే నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే, మేబీ మీరు ఫస్ట్ నుంచి కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఓపెన్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసుంటే మాత్రం చాలా బాగుండేదండి. సో ఇప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే మీరు రోజ్ క్వార్ట్జ్ అండ్ కార్నాలియన్ బ్రేస్లెట్ కాంబినేషన్ లో యూస్ చేయొచ్చు. ఇఫ్ మీలో ఎవరికైనా అది కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో అదైతే కస్టమైజ్డ్ అండి. అలాంటిది ఏదైనా యూజ్ చేస్తే మేబీ మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే మీ వల్ల అంటే కొన్ని జరిగాయి. మిస్టేక్ అని నేను చెప్పను కానీ మేబీ ఈ పర్సన్ తో ఉన్న అటాచ్మెంట్ వల్ల ఇలానే జరగాలి అని మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేశారు. సో అందుకే ఈ డిస్టర్బెన్స్ అంతా వచ్చింది. ఇకనైనా సరే మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం కానీ, సిచ్యువేషన్స్ మీకు అర్థమైన తర్వాత ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక స్టాండ్ తీసుకోవడం కానీ చేస్తే బావుంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఎపిటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు వర్సెస్ ఉండాల్సింది. మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ డిఫరెన్సెస్ ఏంటంటే మీకు తెలుసు అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని. ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, సో వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, మీరు కూడా ఏంటంటే మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినప్పుడు ఏంటంటే మీరు వీటిని కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల ఇది అవుతుంది అనుకుని మీరేంటంటే ప్రయత్నాలైతే చేశారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా కాన్ఫిడెంట్ గా చేయగలరు అనుకోని మీరు మ్యానిపులేట్ అవ్వడం కానీ, ఈ పర్సన్ ని మ్యానిపులేట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగాయి. అది మ్యానిపులేషన్ అని మేబీ మీకు కూడా తెలియకపోవచ్చు. బట్ ఎక్కడో కానీ ఎలా అయిపోయింది అంటే కొన్ని థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీరు మీ ఓన్ వేలో ట్రై చేశారు. బట్ ఈ రిలేషన్షిప్ లో ఉన్న సిచ్యువేషన్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ కంప్లీట్ గా అంటే మీరు అర్థం చేసుకొని మీరు దాని ప్రకారం థింగ్స్ ని కానీ హ్యాండిల్ చేసుంటే ఈ రిలేషన్షిప్ ఈ రోజు ఇంకొకలా ఉండదు. బట్ మీరేంటంటే మేబీ వేరే వ్యక్తులు చెప్పిన మాటలు వినడం, లైక్ వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేయలేక, ఆర్ ఈ పర్సన్ గురించి మనకి ఎలా తెలుసు కదా వీళ్ళ నేచర్ ఇలాంటిది, సో వాళ్ళు అలా ఉంటారు అని చెప్పి మీకు మీరుగా కొన్ని అంటే డిసైడ్ అయ్యి వాళ్ళ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్స్ అయితే మీరు అనుకున్నట్టుగా అయితే లేవండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీరు ఒకటి అనుకోని ఇక్కడ చేస్తే ఇక్కడ ఇంకొకటి జరిగింది. మీరు ఈ వ్యక్తి గురించి తెలుసు, సో ఇలా మాట్లాడితే బాగుంటుంది అనుకొని మీరు ఒకలా మాట్లాడడానికి ట్రై చేస్తే అది వాళ్ళకి ఇంకొకలా కన్వే అయింది. దీనివల్ల మొత్తానికే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్స్ అయితే రాలేదు. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ లో న్యూ బిగినింగ్స్ జరగాలి అని వెయిట్ చేస్తున్నారు. బట్ మీ అప్రోచ్ మాత్రం అసలు అంటే ఆ పర్సన్ తో ఉన్న సిచ్యువేషన్స్ కి సూట్ అయ్యేలా లేదు. దీనివల్ల ఇక్కడ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏది జరగట్లేదు. నాకు తెలిసి
మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా ఈ సిచ్యువేషన్ లో ఈ వ్యక్తితో ఇలా మీరు ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉండాలి. లేకపోతే మీ ఎమోషన్స్ మీరు ఈ పర్సన్ ని రీడ్ చేసిన ప్రకారం మీకే అంటే వీళ్ళు ఇది అని అర్థం అవడం వల్లైనా మీ ఓన్ వేలో మీరు యాక్ట్ చేసి ఉంటారు. అది ప్యూర్ గా ఏంటంటే మ్యానిపులేషన్ అన్నమాట. ఆ పర్సన్ ని మీరు మ్యానిపులేట్ చేయడం ట్రై చేసినట్టే. ఎందుకంటే సిచ్యువేషన్ ఒకలా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ప్రకారం మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ మీ ఓన్ అండర్‌స్టాండింగ్ ఆర్ మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడ మీరేంటంటే ఎలా అయిపోయిందంటే రిలేషన్‌షిప్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరగాలి అని కోరుకుంటున్నారు. కాకపోతే మీ అప్రోచ్ చూస్తే డిఫరెంట్‌గా ఉంది. ఆ పర్సన్ సిట్యుయేషన్స్‌కి, ఆ పర్సన్ మెంటాలిటీకి ఇది ఏ విధంగా కూడా అలైన్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారంటే అది కూడా లేదు. సో అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీరు ఇలా ఉండడం వల్ల థింగ్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అవుతున్నాయి కానీ థింగ్స్ ఎక్కడా బెటర్ అవ్వట్లేదు. ఇది మీకు తెలుస్తుంది. అయినా సరే మీరేంటంటే చేంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే కరెక్ట్. మీ అప్రోచే కరెక్ట్ గా ఉంది. ఆ పర్సన్ ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఒక డోర్ ని ఓపెన్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదండి. దానికి ఒరిజినల్ గా ఏది కీ అయితే ఆ కీతో ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. మీ సిచ్యువేషన్ అదే. ఇక్కడ మిమ్మల్ని ఎవరో కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు. అది ఎలా ఈ లాక్ అనేది ఓపెన్ అవుతది. మీ దగ్గర ఆల్రెడీ కీ ఉంది కదా! ఆ కీతో ట్రై చేయండి. రకరకాలుగా ట్రై చేస్తే ఆర్ అలాగా పేషెన్స్ తో అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఎలాగైనా ఓపెన్ అయిపోతది అని ఇలా అయినా మీకు ఎవరైనా చెప్తూ మ్యానిపులేట్ చేస్తూ ఉండాలి. లేకపోతే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ వల్ల లేదు లేదు కీ అనేది ఇది ఉంది కదా! ఇది నేను ఎలా అయినా సరే ఓపెన్ చేస్తాను. ఈ కీతోని అది ఎందుకు ఓపెన్ అవ్వదో చూస్తాను. ఎలా ఫిట్ అవ్వదో చూస్తాను. కావాలంటే ఆ కీని అడ్జస్ట్ చేస్తాను. కట్ చేస్తాను. సో ఇలా మీరు షార్ట్ కట్స్ ఆలోచిస్తున్నారు కానీ అసలు మీ దగ్గర ఉన్న కీ అనేది ఆ డోర్ కీయా కాదా? అసలు ఆ డోర్ కి ఎలాంటి కీ ఉంటే అది ఓపెన్ అవుతది. సో ఒరిజినల్ కీ ఎక్కడ ఉంది? సో ఇలా మీరేంటంటే ఏది ఆలోచించట్లేదండి. అంటే మీ ఓన్ వేలో మీరేంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు కానీ సిట్యుయేషన్ ప్రకారం మీరు హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఇంకా ఇది రోజు రోజుకి కూడా మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకెలాగో జరుగుతుంది. సో మీరు ఏ రోజైతే ఇది అర్థం చేసుకుంటారో సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడడానికి ట్రై చేస్తారో అప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు యాక్చువల్ గా ఈ వ్యక్తితో ఎలా ఉండాల్సింది అంటే ఫస్ట్ వాళ్ళేంటి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సో ఆ సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా, అసలు మన పరిస్థితి ఏంటి, ఈ పర్సన్ ఇలానే ఉంటే మరి మనం ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఇలా మీరు ఆలోచించి ఒక పీస్ఫుల్ వేలో కానీ సిచ్యువేషన్ ని ముందుకు తీసుకువెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అనేవి వర్కౌట్ అయ్యి ఉండేవండి. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఈ పర్సన్ తో ఏమైనా రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నా, న్యూ బిగినింగ్స్ జరగాలి అని అనుకుంటున్నా, ఇప్పుడు మీరు అనుకోవడం కాదండి. మీరు యాక్చువల్ గా థింగ్స్ కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంటే ఎప్పుడో న్యూ బిగినింగ్స్ జరుగుండేవి. మీలో కొంతమంది రీడింగ్స్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు ఉంటారు నాకు తెలుసు. మీరు అనుకుంటారు అంటే ఎందుకో కానీ మాకు ఛాన్స్ రాలేదు, థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నా ఇంకెలానే ఉంది అని. సో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు ఇప్పుడు న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేయడం ఇది అసలు ఎప్పుడు జరుగుతది అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడలేకపోవడం వల్ల రైట్ టైంలో రైట్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేయకపోవడం ఆర్ రైట్ పర్సన్స్ నుంచి అడ్వైస్ తీసుకోకపోవడం వల్ల మీరేంటంటే థింగ్స్ ని డిలే చేసుకుంటూ వెళ్ళారండి. లేకపోతే న్యూ బిగినింగ్స్ అనేవి ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. మీరేంటంటే ప్యూర్ గా డిస్ట్రాక్ట్ అయ్యారు. మీరు డిస్ట్రాక్ట్ అయ్యింది కాకుండా మీరు చేసిందే కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీ క్లారిటీ ప్రకారం వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ప్రకారం మీరు ఏమనుకున్నారంటే మేబీ అదే కరెక్ట్. మేబీ మనం అలా ముందుకు వెళ్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయని మీరు ఫీల్ అయ్యారు. బట్ అది ఏంటి, ఎలా అనేది ఆలోచించలేదు. ఎక్కడో కానీ లాజికల్ గా థింకింగ్ అనేది మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో నేను క్లియర్ గా చెప్పగలనండి. మీరేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయినా ఆర్ అట్లీస్ట్ మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే గైడ్ చేస్తుందో అది చేసినా ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. కేవలం మీరేంటంటే మీ ఓన్ థాట్స్ తో కానీ మీకు సిచ్యువేషన్ అర్థమైన ప్రకారం మీరేంటంటే ప్యూర్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చేశారు. అంటే మీరు అనుకోవచ్చు మరి మనకు అర్థమైన ప్రకారం ఏదైనా చెయ్యాలి కదా అని. డెఫినెట్ గా మనకు అర్థమైన ప్రకారం చెయ్యొచ్చు. కాకపోతే ఫ్యాక్ట్స్ ఏంటి, అక్కడ రియాలిటీ ఏంటి అనేది కూడా కొన్నిసార్లు తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయాలండి. మేబీ మన వైపు నుంచి కూడా మిస్టేక్ అనేది ఉండొచ్చు. ఆర్ మనం కొన్ని బియాండ్ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆర్
అక్కడ పర్సన్ సిచ్యువేషన్ అనేది అలా ఉంది కాబట్టి మనం ఏంటంటే ఈ టైంలో ఈ విధంగా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి అని ఈ చిన్న క్లారిటీ కూడా లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ కేటగిరీలోని రకరకాల వ్యక్తులు అయితే ఉన్నారండి. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే సిచ్యువేషన్స్ ని మీరు బెటర్ గా అర్థం చేసుకొని ఉండుంటే ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే బియాండ్ చూడడానికి ట్రై చేసి ఉంటే ఆ పర్సన్ పర్స్పెక్టివ్ ఏంటి అసలు, వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, అసలు ఏంటి ఇదంతా అని మీరు ఏంటంటే కొంచెం ఆలోచించిన అండ్ మీకు నెగిటివ్ గా అడ్వైస్ ఇస్తారు లేకపోతే మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేస్తున్నారు అని కాకుండా రైట్ పర్సన్ దగ్గర నుంచి రైట్ వేలో కానీ అడ్వైస్ కానీ మీరు తీసుకొని ఉండుంటే మాత్రం ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీకు వచ్చి ఉండేది కాదండి. ఒకటైతే చెప్తాను, మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకా కొన్ని చేంజెస్ రావాలి అని కోరుకుంటే ఇప్పటికైనా సరే మీరు ఉండాల్సిన విధంగా ఉంటే బాగుంటుందండి. ఎలానో కాదు, ఫస్ట్ మీ థాట్స్ మీకు ఏదైతే చెప్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్యూషన్ మీకు ఏం గైడ్ చేస్తుంది, మీరు ఏం సెన్స్ చేస్తున్నారు, అండ్ మీ లైఫ్ లో ఉన్న వ్యక్తులు మీకు ఇస్తున్న అడ్వైస్ ఎంతవరకు కరెక్ట్, అసలు ఆ వ్యక్తుల ఇంటెన్షన్స్ అనేవి కరెక్టా కాదా, మీరు లేకపోతే నిజంగానే మ్యానిపులేట్ అవుతున్నారా, అసలు అంటే ప్రతిదీ కూడా మీరు ఆలోచించాలండి. యాక్చువల్ గా సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉంది. స్లో డౌన్ అయ్యి సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ గా అర్థం చేసుకోవడం కానీ, అవసరమైతే కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం కానీ, కొన్ని చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. వన్స్ మీరు అలా నిజంగానే చేంజ్ చేసుకుంటే మాత్రం ఈ రిలేషన్షిప్ అయితే ఒక ఛాన్స్ మీకు వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడో రావాల్సింది, నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు రాలేదు అని ఎవరైనా ఫీల్ అవుతున్నట్టయితే అందుకే రాలేదు. మీ ఎనర్జీ అనేది ఆ పర్సన్ ని ట్రబుల్ చేస్తుంది, లైక్ మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు ఆ పర్సన్ ని. మీలో కొంతమంది అయితే క్లియర్ గా మ్యానిపులేట్ చేస్తున్నారు, కొంతమంది మ్యానిపులేట్ అవుతున్నారు. మీరు మ్యానిపులేట్ అవడం వల్ల మీరు థింగ్స్ ఆ విధంగా హ్యాండిల్ చేస్తుంటే అది ఇంకొకలాగా జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు అనేది మాత్రం చూసుకోండి. ఎందుకంటే కొంతమంది బయటకు మంచి వ్యక్తుల్లాగే ఉంటారు కానీ చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు, చాలా కన్నింగ్ మ్యానిపులేటివ్ గా ఉంటారు. కొంతమంది ఏంటంటే మ్యానిపులేటివ్ కాదు కానీ స్టిల్ వాళ్ళకి సిచ్యువేషన్ తెలియని ప్రకారం వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి వాళ్ళు నార్మల్ వేలో అడ్వైస్ ఇచ్చినప్పుడు కూడా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మీరు కూడా కొన్ని ఆలోచించకుండా, కొన్ని అర్థం చేసుకోకుండా ఏది చెయ్యొద్దండి. క్లియర్ గా మీ కార్డ్స్ చూస్తుంటే మీరే ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది నాకైతే. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండి, కన్ఫామ్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని కంట్రోల్ చేయాలి అని చూసారు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనం ఏదో చెయ్యాలి అని ఫీలింగ్ తోనే ఉన్నారు. కాకపోతే అలా అనుకుంటూనే థింగ్స్ ని కంట్రోల్ చేయాలి, ఆ డామినెంట్ సైడ్ చూపించడం స్టార్ట్ చేశారు. అది మరి ఎదుటి వ్యక్తికి టాక్సిక్ గానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనది అనుకున్న దానికోసం మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం, అంటే అది ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ అన్నమాట. కాకపోతే మీరు చేస్తున్న పనులు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ఎదుటి వ్యక్తికి మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఆర్ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లోని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తే పర్వాలేదు. బట్ మీరు కంట్రోల్ చేయడం చూస్తున్నారు, మీరు అనుకుంటుందే జరగాలనే ఆ ఫీలింగ్ మీకు ఎక్కువ, మీరు ఏంటంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనిపిస్తే ఎవరైనా సరే ఎలా రియాక్ట్ అవుతారు. మీ విషయంలో జరిగింది అదేనండి. ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి, క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి. ఈ 2 బ్యాలెన్స్ అయితే తప్ప మీరు ఏంటంటే వ్యక్తుల విషయంలో కంపాషనేట్ గా ఉండలేరు, వ్యక్తుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేరు, అండ్ మీ ఫీలింగ్స్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోలేరు, మీ హార్ట్ ని ఓపెన్ చేయలేరు, సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడలేరు. చాలా ఉన్నాయండి, నేను చెప్తున్నాను కదా. ఇక్కడ బ్లాకేజ్ అయితే క్లియర్ గా మీ దగ్గరే ఉంది. అది ఎలా అంటే పర్సన్ మీకు కావాలి, ప్రాబ్లమ్స్ ఉన్నా సిచ్యువేషన్స్ ఉన్నా స్టిల్ మీరు రిలేషన్షిప్ ని గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. మరి అలాంటప్పుడు థింగ్స్ ని కూడా కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి కదా. సిచ్యువేషన్ అర్థం చేసుకుని హ్యాండిల్ చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ మీకు నచ్చినట్టు మీరు ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ జరిగింది అయితే అదేనండి. యాక్చువల్ గా ఈ 2 చక్రాస్ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసిన వే మీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ క్రౌన్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్ అయ్యి ఉంటే మీరు మీ హయ్యర్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వడం కానీ, ఒక అలైన్మెంట్ జరగడం వల్ల థింగ్స్ అని బియాండ్ అర్థం చేసుకోవడం కానీ, కొన్ని కేవలం మీకు వస్తున్న థాట్స్ ఆర్ మీరు ఫీల్ అవుతున్నారే కానీ రియాలిటీ అది కాదు. సో మనం ఏంటంటే కొంచెం పేషెన్స్ తో దాన్ని హ్యాండిల్ చేయాలి అని తెలుసుకోవడం కానీ జరుగుండేదండి. ఈవెన్ హార్ట్ చక్ర గురించి కూడా నేను చెప్పాను. వ్యక్తుల విషయంలో కొంత కంపాషనేట్ గా ఉండడం కానీ,
మంది అని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పు కాదండి. బట్ మంది అని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళకి కూడా కరెక్ట్ గా అర్థమయ్యేలా చేయాలి కదా. అంటే మేబీ మీరు ట్రై చేసి ఉంటారు, బట్ అందులో వాళ్ళకి ఎక్కడా కూడా కైండ్నెస్ కానీ ఆ కామ్నెస్ కానీ లేకపోతే మీరు జెంటిల్ గా థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నట్టుగా అయితే అనిపించలేదు. మీరు కేవలం కంట్రోల్ చేస్తున్నట్టే అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల మేబీ మీరు కొన్ని విషయాల్లో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ కన్సిడర్ చేయకపోవడం కానీ ఆర్ మీకు వచ్చిన క్లారిటీతో మీరు థింగ్స్ హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అని కొన్ని అర్థం చేసుకోలేకపోవడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో మీరు ఓపెన్ గా ఉండలేకపోవడం కానీ మీ సిచ్యువేషన్స్ ని వాళ్ళకి ఓపెన్ గా అర్థమయ్యేలా చేయలేకపోవడం కానీ అట్ ద సేమ్ టైమ్ మీ ఎనర్జీ అనేది వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. సో దాని వల్ల కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని మీరు కొన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంత డిస్టర్బెన్స్ అయితే వచ్చిందండి. హార్ట్ చక్ర బ్రేస్లెట్ ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం రోజ్ క్వార్ట్జ్ యూజ్ చేయొచ్చు, రోడోనైట్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ అవెన్సరిన్ యూజ్ చేయొచ్చు, ఇలా ఏవైనా యూజ్ చేయొచ్చండి. క్రౌన్ చక్ర అనేసరికి సెలినైట్ యూజ్ చేయొచ్చు, క్లియర్ క్వార్ట్జ్ యూజ్ చేయొచ్చు, ఆర్ రెయిన్బో మూన్ స్టోన్ కూడా యూజ్ చేయొచ్చు. మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు క్రిస్టల్ని యూజ్ చేయాలి, మీరేంటంటే ఎంతో కొంత చేంజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. క్రిస్టల్స్కి సంబంధించి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ రీడింగ్ ప్రకారం అయితే ఈ క్రిస్టల్స్ ఏవైనా సరే మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అది యూజ్ చేస్తే మేబీ ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే ఇకనైనా సరే స్లో డౌన్ అవ్వండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, అసలు మిమ్మల్ని ఏ విధంగా గైడ్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఆర్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకోకుండా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ వైపు నుంచే అన్నట్టుగా ఉండకూడదు, అటువైపు నుంచే అన్నట్టుగా కూడా ఉండకూడదు. జస్ట్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అది డిఫరెన్షియేట్ చేయగలగాలి. దాని ప్రకారం మీరు ఏంటంటే థింగ్స్ ని కూడా అలా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీరు ఏంటంటే కొంచెం ఆ చక్రాస్ మీద అయితే వర్క్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ వ్యక్తిత్వం మీరు ఎలా ఉన్నారు వర్సెస్ ఎలా ఉండాల్సింది, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు అనే దానికోసం మాట్లాడతాను, తర్వాత ఎలా ఉండాల్సింది అనే దానికోసం మాట్లాడతాను. యాక్చువల్గా ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేయగలరు అని ఫీల్ అయ్యారు కాబట్టి ఒక ఛాన్స్ అయితే తీసుకున్నారు. అందులో నో డౌట్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీ వల్ల అవుతుంది అనిపించిన తర్వాతే మీరు ఏంటంటే ఈ పర్సన్ తో ట్రావెల్ అవడం అయితే జరిగింది. అదంతా బాగానే ఉంది. స్టార్టింగ్ లోనే ఏంటంటే రిలేషన్షిప్ అన్ని రకాలుగా బెటర్ గానే ఉంది, కానీ స్లోగా ఈ పర్సన్ గురించి మీకు కొంచెం కొంచెంగా తెలియడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసలు ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా, అసలు ఇలాంటి పర్సన్ తో మీరు ఉండగలరా లేదా, అంటే వీళ్ళకి ఎంతవరకు మీరు కమిట్మెంట్ ఇవ్వగలరు అనే ఆలోచనలు మీకు మొదలయ్యాయండి. అప్పటి నుంచి మీరు ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒక మనిషికి నెగిటివ్ గా ఆలోచన అనేది రాకూడదు. బట్ వన్స్ ఒకటి ఏదైనా నెగిటివ్ గా వచ్చిన తర్వాత అది ఇంకా అలాగా పెద్దదవుతూనే ఉంటది, కానీ అది ఎక్కడా కూడా చిన్నదవ్వదు. సో మీకు ఏంటంటే స్లోగా అంటే ఇలాంటి వ్యక్తితో మనం ఉండలేమేమో, ఇలాంటి వాళ్ళని మనం హ్యాండిల్ చేయలేమేమో, సో అసలు అంటే ఈ పర్సన్ మనకి ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి డౌట్స్ రావడం వల్ల ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీకు ఆ పేషెన్స్ అనేది ల్యాక్ అయ్యిందండి. యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉండి ఒక సిచ్యువేషన్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ పేషెన్స్ కానీ చెక్ చేస్తూ ఉంటది. లైక్ అంటే అదే వాళ్ళకి పెద్ద టెస్ట్ అన్నమాట. సో అలానే మీరేంటంటే యూనివర్స్ పెట్టిన టెస్ట్ లోని టైం టు టైము అంటే పాస్ అవ్వడానికి మేబీ ట్రై చేసి ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా
స్ట్రాంగ్ గా ఛాన్స్ తీసుకున్న మీరు ఇక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఆర్ కొంత సఫర్ అయిన తర్వాత స్లోగా మీకున్న కమిట్మెంట్ కానీ ఆర్ మీకున్న పేషెన్స్ కానీ తగ్గుతూ వచ్చేయండి. అంటే ఈ రిలేషన్షిప్ లోకి రావడం అనేది మీ బ్యాడ్ లక్. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్ లోకి రాకుండా ఉండుంటే బాగుంటది అని చాలా సార్లు ఫీల్ అవడం కానీ, అసలు ఇలాంటి రిలేషన్షిప్ లో ఇంకా ఫ్యూచర్ కూడా ఉండదు, ఇక్కడ మనం అంటే ఎఫర్ట్స్ పెట్టినా సరే మోస్ట్లీ వేస్టే అనేలాగే మీకైతే అనిపిస్తూ వచ్చింది. అంటే పాజిటివ్ గా ఉన్న మీరు స్లోగా నెగిటివ్ గా చేంజ్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే వ్యక్తిని నెగిటివ్ గా చూడడం స్టార్ట్ చేశారు. ఆర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకసారి ఏదైనా మనకి నెగిటివ్ గా అనిపిస్తే ఆ నెగిటివిటీని మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే కట్ చేస్తే పర్వాలేదు, కానీ లేకపోతే అది రోజు రోజుకి కూడా గ్రో అవుతూ ఉంటది. దానివల్ల ఇంకా పూర్తిగా నెగిటివ్ గానే ప్రతిదీ కనిపిస్తూ ఉంటది. ఈ పర్సన్ విషయంలో కూడా మీకు జరిగింది అదేనండి. మేబీ మీరు ఏంటంటే టైంతో పాటు థింగ్స్ చేంజ్ అవ్వచ్చులే, ఆర్ టైంతో పాటు మనకు ఒక క్లారిటీ రావచ్చులే అని ఫీల్ అయ్యారు, కానీ మీకు మీరుగా అంటే పాజిటివ్ గా ఉండుంటే అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంత నెగిటివ్ గా ఎందుకు మనకు అనిపిస్తుంది, సో రూట్ కాజ్ ఏంటి, స్టార్టింగ్ లో మనకి ఇలా అనిపించలేదు కదా, బట్ స్లోగా రిలేషన్షిప్ ఎందుకు ఈ విధంగా అనిపిస్తుంది అని మీరు ఆలోచించడానికి ట్రై చేసి ఉంటే బాగుండేదండి. కానీ మీరు ఏంటంటే అలా చేయలేదు. మీరు చూసిన దాని ప్రకారం, మీకు అనిపించిన దాని ప్రకారం మీరు ఏంటంటే డిసైడ్ అయిపోవడం కానీ, దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవడం, ఆ పర్సన్ విషయంలోని రియాక్ట్ అవ్వడం లాంటివి జరిగాయి. సో దాని వల్ల ఏంటంటే ఇది మీకు రోజు రోజుకి కూడా పరీక్ష అయిపోయిందండి. యూనివర్స్ చెప్పాను కదా, ఎవరికి ఏది అంత ఈజీగా ఆఫర్ చేయదు. వన్స్ ఒకటి ఆఫర్ చేసింది అంటే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళు డిజర్వ్ చేస్తారు అనుకుంటేనే ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంటే మీ వర్త్ ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్లే మీరు ఇవన్నీ ఫేస్ చేశారు అని చెప్పొచ్చండి. అయితే మీరు ఎలా ఉండాల్సింది అంటే, ఈవెన్ ఈ పర్సన్ విషయంలో నేను చెప్పినట్టుగా మీకు కొన్ని నెగిటివ్ గా అనిపించినప్పటికీ, ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో డిసప్పాయింట్ చేస్తున్నప్పటికీ, ఈ పర్సన్ ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? స్టార్టింగ్ లో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మరి ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం థింగ్స్ ని హ్యాండిల్ చేయగలరు అనుకునే కదా ఛాన్స్ తీసుకున్నారు. సో ఎందుకు మరి అలా చేయలేకపోయారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఆర్ ఎక్కడ థింగ్స్ అనేవి డిఫరెంట్ అయ్యాయి అని మీరు ఏంటంటే పాజిటివ్ సైడ్, ఐ మీన్ బ్రైట్ సైడ్ చూడడానికి ట్రై చేయాల్సిందండి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కోరుకుంటుంది ఎంతవరకు దొరుకుతది? అసలు మీరు ఈ పర్సన్‌కి అన్‌కండిషనల్‌గా ఎంతవరకు ఏదైనా ఆఫర్ చేయగలరు అని బ్యాలెన్స్‌డ్‌గా మేబీ థింక్ చేసుంటే మాత్రం, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఇంత సఫర్ అయ్యి ఉండేవారు కాదు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ గురించి కూడా నెగెటివ్‌గా అనుకునేవారు కాదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీకు ఫస్ట్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఫస్ట్‌లో ఉన్న మీ థాట్ ప్రాసెస్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత, ఈ పర్సన్ కోసం కొన్ని తెలుసుకున్న తర్వాత చేంజ్ అయిపోయిందండి. ముందులాగా మీరు లేరు. ముందులాగా మీ ఆలోచనలు లేవు. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్ లానే చూస్తున్నారు. పోనీ ప్రాబ్లమ్‌లా చూస్తున్నారు కదా, గివ్ అప్ చేసేస్తారా? ఈ రిలేషన్‌షిప్‌ని కంప్లీట్‌గా కట్ చేసుకుంటారా అంటే అది లేదు. ప్రాబ్లమ్ అనేది దానికదే ఎండ్ అవ్వాలి, ఆర్ ఆ పర్సన్ వాళ్ళకి వాళ్ళే చేంజ్ అవ్వాలి అని మీరు చూస్తున్నారే కానీ, మరి ఇన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మీరు అట్‌లీస్ట్ గివ్ అప్ అయినా చేయాలి కదా! ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ మీరు పాజిటివ్‌గా చూడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అలా అని చెప్పి ఆ పర్సన్ తోని రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో అందుకే మీరేంటంటే ఇక్కడ ఎమోషనల్ స్ట్రగుల్ అవుతున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు స్టార్టింగ్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా ఉంటే, డెఫినిట్‌గా ఆ పర్సన్‌లో మీరు కొన్ని నెగెటివ్‌గా చూసినా స్టిల్ మీరేంటంటే అది యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ విషయంలో కమిటెడ్‌గా ఉంటారు. పోనీ అది మీరు చేయలేరు అని మీకు అర్థమైతే, మీరు మీ స్టార్టింగ్ పర్సనాలిటీతోనే ఉంటే, నెగెటివ్ ప్యాటర్న్స్‌ని కూడా రిసీవ్ చేసుకునే టైప్ కాదు కాబట్టి కట్ చేసేవారు. బట్ ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. సో ప్రాబ్లమ్ అయితే మీ దగ్గరే ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకిక్కడ 2 ఆప్షన్సే. ఈ పర్సన్ విషయంలో అయితే మీరు పాజిటివ్‌గా వాళ్ళని చూసి, ఆ పాజిటివిటీతో రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన పర్స్‌పెక్టివ్ చేంజ్ అయిన తర్వాత సిట్యుయేషన్స్‌ని కూడా మనం డిఫరెంట్‌గా చూస్తాం. మనం ఏంటంటే డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేస్తాం. అలాంటప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఇలాంటి వ్యక్తులతో మనకెందుకు, ఈ మెస్ అంతా మన వల్ల కాదు అనుకుంటే, అట్‌లీస్ట్ మీరు అలా డిసైడ్ అయినా సరే మీ లైఫ్‌లో ఉన్న ఈ మెస్‌ని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మీరేంటంటే ఇది కట్ చేయలేకపోతున్నారు, కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీరు కూడా కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి ఆ పర్సన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. సో ఇలా మీరేంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఇక్కడ నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌తో అయితే మీరు పాజిటివ్‌గా అయినా ఉండాలి, లేకపోతే నెగెటివ్‌గా అయినా కంప్లీట్‌గా ఉండి ఏదో ఒక డెసిషన్ అయినా తీసుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే,
మీరు ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు ఈ వీల్ అనేది అలా స్పిన్ అవుతూనే ఉంటది. ఐ మీన్ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతూనే ఉంటది. మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో అప్పుడు ఇక్కడ థింగ్స్ ఏదో ఒక రకంగా సెటిల్ అవుతాయి. ఈ మెస్ నుంచి మీరు బయట పడతారు అని చెప్పొచ్చు. బట్ ఇటు అటు ఉంటే మాత్రం ఇబ్బందేనండి. చాలా ఇబ్బంది పడతారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్లీ ఈ రిలేషన్షిప్ లో మీరు ఇంకా సఫర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఏది సార్ట్ అవుట్ చేసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టం ఉంటే వాళ్ళు గుడ్ చేసినా బ్యాడ్ చేసినా ఫస్ట్ వాళ్ళని మనం జడ్జి చేయం. ఆర్ వాళ్ళ విషయంలో మనం కమిటెడ్ గా ఉండాలా వద్దా అని అంత ఆలోచించం. అలా అని చెప్పి ఇప్పుడు ఒక పర్సన్ మనకి బ్యాడ్ అనిపిస్తే కంప్లీట్ గా కట్ చేసుకుంటాం. అలాంటి వ్యక్తులతో మనకెందుకు అని. బట్ అటుకి ఇటుకి కాకుండా ఆలోచిస్తేనే ఏది అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ గా మీ పేరెంట్స్ నైనా తీసుకోండి. ఫ్యామిలీ అనేసరికి పేరెంట్స్ తో అటాచ్మెంట్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే స్టిల్ వాళ్ళని మీరు డిఫెండ్ చేస్తారు. అది మీ రిలేషన్షిప్ ని ఏంటంటే కంప్లీట్ గా ఎఫెక్ట్ అయ్యేలాగా మీరు ఏంటంటే వాళ్ళని కట్ చేసుకోరు కదా. ఎక్కడో కానీ మీరు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేబీ వాళ్ళు తెలియక చేసి ఉంటారులే, ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి ఉంటుందిలే, అలా మీరు ఫీల్ అవుతారు. అదే టైప్ లవ్, అదే టైప్ అటాచ్మెంట్ ఈ పర్సన్ విషయంలో కూడా ఉంటే మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తారు? ఎందుకు వాళ్ళని జడ్జి చేస్తారు? సో ఇది మీరు ఆలోచించాలండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కి పర్సన్స్ కి కంపారిజన్ ఉండదు. బట్ లవ్ అనేది మాత్రం ఎవరి విషయంలో అయినా ఒకలానే ఉంటుందండి. కమిట్మెంట్ అనేది ఎవరి విషయంలో అయినా ఒకేలా ఉంటుంది. సో ఆ కమిట్మెంట్ అనేది ఈ వ్యక్తి విషయంలో క్లియర్ గా ఉంటే వాళ్ళు ఫస్ట్ గుడ్ అయినా బ్యాడ్ అయినా కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా మీ క్లారిటీతో మీరు థింగ్స్ హ్యాండిల్ చేస్తారు. ఇది పక్కన పెడితే కొన్ని ఈ పర్సన్ అంటే మీకు బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులతో మనం ఉండలేం. సో వీళ్ళు మనకెందుకు, ఇది ఇంకా కష్టం అనుకున్నా వాళ్ళని కట్ చేసేయచ్చు ఈజీగా. సో మీరేంటంటే ఇటు అటు ఉండాలి. బట్ ఇటు అటు లాగా ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పడతారండి. అదైతే నేను క్లియర్ గా చెప్తాను. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే ఒక ఫేజ్ వరకు కంఫర్టబుల్ గానే ఉన్నారు. ఈ పర్సన్ వల్ల మీరు ఏంటంటే గ్రో అయ్యారండి. నిజానికి మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్ అయింది. మీరు హ్యాపీగా కూడా ఉన్నారు. బట్ స్లోగా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు కదా. ఈవెన్ నేను ఏంటంటే ఇక్కడ రీడింగ్ లో చెప్పాను, లవ్ అనేది ఎప్పుడు సేమే ఉంటుంది. వ్యక్తులు ఎవరైనా సరే లవ్ అనేసరికి మాత్రం అది ఎవరి మీదైనా ఈక్వల్ గా ఉంటుంది అని. సో వన్స్ మీరు ఎప్పుడైతే ఛాలెంజెస్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారో ఆర్ కొంత సఫర్ అవడం స్టార్ట్ అయిందో ఈ పర్సన్ మీకు కరెక్ట్ అలాంటి పర్సన్ తో మనం ఎలా ముందుకు వెళ్ళేది అనే డౌట్ అనేది మీకు రియల్ గానే వస్తుంది. అది నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సింది మీరే. మీరే ఒక డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ తో మీకు లవ్ ఉందనుకోండి, అటాచ్మెంట్ రియల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మిస్టేక్ చేసినా వాళ్ళని మీరు కట్ చేసుకోరు అట్ ఎనీ కాస్ట్. అఫ్ కోర్స్ కొంతమంది పేరెంట్స్ ని కూడా కట్ చేసేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్స్ అనేవి వీళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళ వల్ల వీళ్ళు పర్సనల్ గా డిస్టర్బ్ అవుతున్నప్పుడు, అంటే అక్కడ వాళ్ళకి ఆ నెగటివిటీ ఉంది. అది క్లియర్ గా ఉంది. ఇంటెన్షన్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం పెద్ద విషయం కాదు కదా. ఇక్కడ మీకు ఇంటెన్షన్ సెట్ అవ్వట్లేదు. ఈ పర్సన్ వల్ల మేబీ మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మరి అలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్ ని మీరు కరెక్ట్ గా సెట్ చేసుకొని మరి వాళ్ళని కట్ చేసేస్తే అయిపోతుంది. లేదు, మీ ఇంటెన్షన్ ని మీరు ఏంటంటే కరెక్ట్ గా సెట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ అనేవి రియల్ గా ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ తో మీరు ఒక ఫేజ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు. అదే లైఫ్ లాంగ్ కోరుకుంటున్నారు. అలాంటప్పుడు దానికైనా సరే మీరు సెట్ అయిపోయి ఉండాలి. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ లో ఒకటి మీరు చూస్ చేసుకోవాలండి. బట్ మీరు ఏంటంటే ఇది అది రెండు మిక్స్ చేసి చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. అలా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ విధంగా కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఎప్పుడు కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక ప్రైస్ ని పే చేయాల్సి ఉంటుందండి. యూనివర్స్ ఏది కూడా ఫ్రీగా ఎవరికి ఆఫర్ చేయదు. డెఫినెట్ గా మనం ఒకటి అనుకుంటున్నప్పుడు దానికి ఇంకేదో ఇన్ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు కూడా ఈ పర్సన్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ కి అలవాటు పడాలి. ఈ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో ఏ పర్సన్ అయినా ఛాలెంజెస్ తప్పవు. ఎవరేంటో మనకు తెలియదు కదా అనేలాగా మీ ఆలోచనలు ఉండాలి. పోనీ అది పక్కన పెట్టండి. ఒకవేళ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోలేం, ఇది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు అట్లీస్ట్ అదైనా యాక్సెప్ట్ చేసి మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఏదో ఒకటి మీరు డిసైడ్ అవ్వాలండి. ఇటు అటు కాకుండా ఉండొద్దు. ఎందుకంటే మీలోనే చేంజెస్ రావాలి అని క్లియర్ గా యూనివర్స్ అయితే చెప్తుంది. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో మీరు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయరు. ఈవెన్ ఒకవేళ ఈ పాస్ట్ రిలేషన్షిప్ కానీ ఎండ్ అయిపోయి ఉంటే వచ్చే రిలేషన్షిప్ లో కూడా మళ్ళీ ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకూడదు అంటే మాత్రం మీ ఇంటెన్షన్స్ మీరు క్లియర్ గా సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి.
వన్స్ ఇంటెన్షన్ క్లియర్ గా సెట్ చేసుకున్న తర్వాత దానికి మీరు కమిట్ అయి కూడా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.